ప్రభువా, ఇంతకాలము ఆయన పడి చెడున్న మా బ్రతుకులలో అనేకమైనటువంటి కార్యాలు జరిగించి ఇదిగో నీ సన్నిధానం ఈ రోజున ప్రవేశపెట్టి నీ నామని గణపరిచే భాగ్యం ఇచ్చిన వాడా నీకే స్తోత్రాలు చెప్తూ ప్రభు నామని రెండు చేతులు ఆకాశంపైకి ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పాలి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభు ఎంతవరకు ఆరోగ్యం ఇచ్చాడు, ఎంతవరకు నడిపించాడు, బలమనిచ్చాడు, శక్తినిచ్చాడు, ఆయుష్ పెంచాడు. అనేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు కూడా మనం వెళుతున్నప్పుడు ఆయన మన వెంట ఉండి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. కుమ్మరమ్మ గారు పాట పాడుతూ ప్రభు నామని కనపరుస్తారు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. ప్రేమామయుడివై ప్రేమించావు. రెండు చేతులు పైకెత్తి
కరుణామయుడివై కరుణించావు. అందరూ స్వరమెత్తి చెబుదాం. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమా కరుణా నీ కృప చాలు, ప్రేమా కరుణా నీ కృప చాలు. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. దేవుని బిడ్డలారా, ఆయన తల్లిగా లాలించే దేవుడిగా, తండ్రిగా ప్రేమించే దేవుడిగా, అన్నాతమ్ములు, అక్కా చెల్లెలు, ఇరుగువారు, పొరుగువారు, స్నేహితులు ఎంతమంది చేయి విడిచిపెట్టినా విడవని ఎడబాయిన దేవుడు ఈరోజు మన పక్షాన ఉన్నాడు. ఆయన మన మధ్యన ఉన్నాడు. ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ప్రభువా, నీ వాక్కు ధర నాతో మాట్లాడండి అయ్యా, నీ వాక్కు ధర నాతో మాట్లాడండి ప్రభువా. నువ్వు మాట్లాడితేనే బ్రతుకుతానయ్యా, నువ్వు మాట్లాడితే నా జీవితం బాగుపడుతుంది, నువ్వు మాట్లాడితే మేము రక్షింపబడతాము నాయన. మాతో మాట్లాడండి అయ్యా. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్కు ధర మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతున్న మన దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న సహోదరులు బ్రదర్ అనిల్ కుమార్ గారి ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడ, మమ్మల్ని అత్మకులుగా ప్రేమించిన వాడ, మా ప్రియ పరులకు తండ్రి, నీ ఘనమైన పాలనకు నీ ఉన్నతంగా అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఎక్కడైతే ప్రభా ఇద్దరు లేక తన ముగ్గురు కూడికి నామలు చిత్తిస్తారో ప్రభా, వారి మధ్యలో ఉంటుంది సెలవిచ్చిన వాడ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నువ్వు తండ్రి స్థుతులకి నా తండ్రి ప్రభా ఆరాధన పాత్రలు ప్రభా. ఇదిగో నా తండ్రి రాత్రి సమయంలో ప్రభా ఈ కొంపం గ్రామంలో ప్రభా నా తండ్రి ఇదిగో ప్రభా ఈ రీతిగా నేను స్థుతించుకొని కనపరుచుకునే సమయం నాకును ప్రభా మా అందరూ దయచేసా ప్రభా. నీకు వందనములు ప్రభా. ఈ సమయం చూడలేక ప్రభా ఎంతమంది నశించిపోతున్నారు ప్రభా, ఎంతమంది గతించిపోవచ్చున్న అయినా ప్రభా మేము ఈ రీతిగా జీవిస్తున్నామంటే ప్రభా ఇదంతా నీ కృప తండ్రి. అందులో బట్టి ప్రభా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో చేసుకో ప్రభా. జరుగుతున్న అందరూ తోడుగా ఉన్నాడు ప్రభా. ఇదిగో నా తండ్రి ప్రభా నీ దైవ సేవకుడు ప్రభా నా తండ్రి నాన్న ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా ఎంత ప్రయాసపడి ప్రభా నా తండ్రి నాన్న ప్రభా కాసిన ప్రభా రక్షించాలనే ఉద్దేశంతో ప్రభా ఈ రాజ్యసభ ప్రకటించలేక ప్రభా నా తండ్రి నా తండ్రి